నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. చెన్నూరులో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశానుసారం రజా రమేష్ అధ్యక్షతన చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించారు. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పేరుతో గద్దెనెక్కి ఇచ్చిన హామీ అమలు చేయకుండా నేడు అడ్డగుల ఆంక్షలతో రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని వారు ధ్వజమెత్తారు. బేషరతుగా అర్హులైన రైతులకు రుణమాఫీ అందించాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల సమయంలో రైతన్నలని ఉరకండి, మీరు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పిన ఆయన నైజం అనుకోండి, రేవంత్ రెడ్డి నైజమే అది. అబద్ధం చెప్పి రైతన్నలని ఆ రోజు మోసపూరిత మాటలు చెప్పి ఈ రోజు నిజంగా నట్టేయడం నుంచి ఎంతో మంది ఆత్మహత్యలకి నిజంగా కారకుడైనటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ మోసానికి మోసం, ఈ యొక్క మోసగాడు రేవంత్ రెడ్డికి నిజంగా రైతుల రేపు పొద్దున బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క రైతులకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఒక్కటేసారి వారికి ఇస్తానని చెప్పి పలు దఫాలుగా డేట్లు పెట్టుకుంటూ వెళ్లి లాస్ట్ కి 15 ఆగస్టు రోజు ఖచ్చితంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల మీద ఎంతో మంది దేవుళ్ళ సాక్షిగా వాళ్ళపైన ఒట్టేసి చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను సూటిగా రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతా ఉన్నా, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఎవరో దేవుళ్ళ మీద కాదు, నీ భార్యా పిల్లల మీద ఒట్టేసి తెలంగాణ రాష్ట్రంలో రుణాలు తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేసినా అని చెప్పి వారి మీద ఒట్టేసి చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నీకు తెలుసు, నిజమేందో నీకు తెలుసు, నీ దగ్గర పైసలు లేవు, నీ ప్రభుత్వం ఈ యొక్క రైతు రుణమాఫీ చేయలేని సంగతి నీకు తెలుసు, నీ మంత్రులకు తెలుసు. అయినా కూడా మీకు అవగాహన లేక, మీకు ఒక మంత్రికి మీకు సరైన సంబంధం లేక వారేం మాట్లాడతారో మీకు తెలియదు, మీరేం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. డిప్యూటీ స్వామి దాసరి వెంకట స్వామి ఇప్పుడు కూడా నా స్టిల్ చేను నుండి వచ్చిన ఊరికి వచ్చిన ఇక్కడ ధర జరుగుతుంది. ధర మా పార్టీకి సంబంధించిన రైతులకు సంబంధించిన కాకుండా చేను నుండి వచ్చిన, అంటే నేను ఒక రైతును. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు మాఫీ అన్నాడు సంతోషం. కానీ ఆ మాఫీ ఊరికి ఒక 10 మందికి, ఊర్లో 100,000 మంది ఉన్నారు, ఊర్లో 100 మంది ఉన్నారు కదా రైతులు, 100 రైతులే. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు పాస్బుక్ పెట్టి రుణం తీసుకున్నాం తప్ప మేము ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి రుణం తీసుకోలేదు. పాన్ కార్డు పెట్టి రుణం తీసుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళు కమర్షియల్ వాళ్ళు, ఇంటి రుణాలు కాదు మేము తీసుకున్నాయి. పట్ట పాస్బుక్లు పెట్టి పంట రుణాలు తీసుకుంటే పంట రుణాలు మాఫీ చేస్తానన్నారు 2 లక్షల వరకు. 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానన్న వాళ్ళు ఈ 2 లక్షల కన్నా ఎబవ్ ఉన్నోళ్ళు మళ్ళీ తిరిగి కట్టండి, ఎక్కడికి వెళ్ళి కడతారు వాళ్ళు? నువ్వు అన్నట్టుగా 2 లక్షలు మాఫీ చేసి బ్యాంకు వాళ్ళ దగ్గరికి క్లియరెన్స్ ఇస్తే అయిపోద్ది కదా. మీరు ఏ రైతుకైనా ఎంత ఉండని 2 లక్షల వరకు వాళ్ళకు రుణమాఫీ చూపెట్టండి. బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చిండ్రు అన్నారు, మినిస్టర్లు చెప్తారు, మాకు బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పష్టమైన